Hi everyone, welcome back to my channel. Here we will discuss the topic is multiples and factors. MCQs discussion. So we will discuss one by one those MCQs. We'll see the first one. See here what you are given. The multiplication of given number with natural numbers is called as a multiplication. Multiplication or product of a given number. ఒక గివెన్ నెంబర్ని ఇంకొక న్యాచురల్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే దాన్ని ఏమంటాము అంటే మల్టిపుల్ అంటాం. ఏమంటాం? మల్టిపుల్ అంటాం. సపోజ్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 2 అనే నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ని మల్టిప్లికేషన్ ఏంటి? ఎనీ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్ ఏదైనా ఒక నెంబర్ న్యాచురల్ నెంబర్స్ ని 3 తీసుకుంటే దట్ విల్ బి ఈక్వల్ టు 3 2 జా 6. సో హియర్ ద 6 ఇస్. సో ఇక్కడ 2 and 3 those are the multiples. So that's why the multiplication of a given number with a natural number is called as multiple అంటాం. Okay, and next second one. See here the second one. The first 4 multiples of 6 అని. సో ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే ఏంటంటే ఇక్కడ 6 టేబుల్. మనం 6 టేబుల్స్ ఎలా చెప్తాం? 6 into 1 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24. So observe here these are the first 4 multiples. 6 12 18 24. ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ C. 6 12 18 24. That is the option C is the correct answer. And next question చూస్తే here observe here the factor of every number is the factor of every number. ఏ నెంబర్ తీసుకున్నా అది ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నాడు. ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నేను సపోజ్ ఒక 2 3 నెంబర్స్ తీసుకున్నాను. సపోజ్ నేను 2 3 5 తీసుకుంటాను. సో ఇప్పుడు 2కి ఫ్యాక్టర్ రాస్తే 1 కామా 2 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. 3కి ఫ్యాక్టర్ రాసుకుంటే 1 కామా 3 అవుతుంది. 5కి ఫ్యాక్టర్ రాసుకుంటే 1 కామా 5 అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3 నెంబర్స్ కూడా అంటే ఎవ్రీ నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ see the fourth question. From the table, not a prime number. So what is prime number? Prime number అంటే ఏంటి అంటే it has two factors. ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటి నెంబర్స్ కానిది అంటున్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 19 నెంబర్ ఒకటి ఉంది. 19కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 7కి ఉంటాయి. 5కి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 3కి ఉంటాయి. అండ్ సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఆప్షన్ ఏ 2 అనే నెంబర్కి 1 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 3కి కూడా 1 3 ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 6కి అబ్జర్వ్ చేస్తే 1 2 3 6. అలాగే 11కి 1 కామా 11 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నవాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2ని ప్రైమ్ నెంబర్స్ అంటాం, 3ని అంటాము, అలాగే 11 కూడా అంటాం. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి అంటే 6 ఈజ్ ద నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దట్ ఈస్ ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ వన్, అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్?
సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటి అంటే, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే 3 or more factors, at least 3 factors, at least 3 factors, those numbers are called as కాంపోజిట్ నెంబర్స్. అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనము 8 అనే నెంబర్ తీసుకుందాం. 8 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఆప్షన్లో చూద్దాం. 8 అనే నెంబర్స్కి 1, 2, 4, 8 దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? మోర్ దాన్ 3 ఉన్నాయి. సో నెక్స్ట్ 9 అనే నెంబర్ తీసుకుందాం. ఆప్షన్ బిలో 1, 3, 9. అలాగే 17 నెంబర్ తీసుకుందాం. 1, 17. ఇవన్నీ ఏంటివి అంటే డివిజిబుల్ నెంబర్స్. ఇవి 8ని 1, 2, 4, 8 అనేది 8తో డివిజిబుల్ చేస్తుంది. 1, 3, 9 అనేది 9తో డివిజిబుల్ చేస్తుంది. అలాగే 17 1, 17. సో ఇక్కడ ఏమంటున్నాడు? అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. అంటే అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే మనకి 8, 9 ఉంటాయి. అంటే ఆప్షన్ మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ బోత్ ఏ అండ్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇయర్ మ్యాచింగ్ ఇచ్చాడు. ఒకసారి చూస్తే ఏ లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంట. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి 2, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకుంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ 12th వచ్చేసరికి ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటి కాంపోజిట్ నెంబర్? అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. 3 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి 4, సపోజ్ 4 తీసుకుంటే 1, 2, 4. అలాగే 6 తీసుకుంటే 1, 2, 3, 6. సో ఈ రెండు నెంబర్స్ కూడా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఆప్షన్ సి అవుతుంది, అలాగే డి కూడా అవుతుంది. సో దట్ ఈస్ 12th వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లీస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ అంట. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ సో ట్వైస్ ద గివెన్ నెంబర్ అవ్వాలి. అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ నేను డి ఆప్షన్ని చెక్ చేస్తాను. డి ఆప్షన్ 6 అనే నెంబర్ తీసుకుంటే 1, 2, 3, 6 ఫ్యాక్టర్స్ అవుతాయి. 6 ఈ ఫ్యాక్టర్ సమ్ తీసుకుంటే 1 + 2 + 3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో ఈ 12 మనం 2 × 6 రాస్తాం. అంటే ట్వైస్ అవ్వాలి. ట్వైస్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అవ్వాలి. ట్వైస్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అయితే అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఇది డి అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్ చూస్తే నెక్స్ట్ వన్ చూస్తే ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంట. లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. మన స్క్వేర్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో ఇక్కడ ఫస్ట్ మనం అండ్ సో ఆన్ వస్తుంది. సో అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ 1 ఫస్ట్ దాంట్లోనే మనకు ఆప్షన్. సో 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 లీస్ట్ స్క్వేర్ అవ్వదు, 1 అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, so if you like my videos, please like, share and subscribe my channel. Thank you.